థ్యాంక్ యూ. గంగపుత్రుల సమస్యపై రాష్ట్ర గవర్నర్ని అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీమ్గా వెళ్ళి ఈ సమస్యల్ని, గంగపుత్రుల జీవన విధానాన్ని, వారు పడుతున్న కష్టాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను, పలు సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. దానికి సంబంధించి అసలు గవర్నర్కి ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, గంగపుత్రుల సమస్యలు ఏంటి, ఉప్పాడ ప్రజల యొక్క మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మోహన్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సరేంటి, ఈ ఉప్పాడకు సంబంధించినటువంటి గంగపుత్రుల సమస్య, పలు రకాల సమస్యల మీద మీరు గవర్నర్ని కలిశారు. గవర్నర్ గారికి ఏం చెప్పారు, అసలు ఉప్పాడలో ప్రధానమైన సమస్య ఏంటి? సార్ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఉప్పాడ తీర ప్రాంతంలో ఇలా సందర్శిస్తూ సమస్య గురించి మనం చర్చించడం, దాని పరిష్కారం వెతికే కార్యక్రమంలో భాగంగా మీతో పాటు మేము డిస్కస్ చేయడం, ఒక సొల్యూషన్ దొరుకుతుందనే ఆశా దృక్పథంతో నేను S4 మీడియాని కూడా నేను అభినందిస్తున్నానండి. 2 రోజుల క్రితం గవర్నర్ గారిని, అబ్దుల్ నజీర్ గారిని కలిసి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ని కలిసి పలు విషయాలు వివరించడం జరిగింది. మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే అండి, కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు కన్సెంట్ ఫర్ ఆర్డర్ CFO అంటారండి. CFOలో వ్యర్థ జాలాలు ఏ పాలంగా ఉండాలి, ఎంత పారామీటర్స్ ఉండాలి, అసలు నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి, అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, అంటే ఏ రకమైన కెమికల్స్ వాడుతున్నావు, వాటికి సంబంధించి నువ్వు ఏ విధంగా శుద్ధి చేస్తావు అనేది ఒక డిక్లరేషన్ ఇస్తామండి. సో దాన్ని బట్టి, ప్రపోజల్స్ని బట్టి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా ఒక డీటెయిల్డ్ మన బ్లూ ప్రింట్ ఇస్తాం. ఇఫ్లెంట్ ట్రీట్మెంట్ విధానం, ఆ ట్రీట్మెంట్ విధానంలో వైలేషన్స్ జరుగుతున్నాయి కనుక గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ వైలేషన్స్ చేసిన వాటి మీద చర్యలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో మత్స్య సంపదని తిరిగి పెంపొందించడానికి మనం ఏ విధంగా పెంపొందించగలం, అలాగే మత్స్యకార సోదరులకి మనం అండగా ఏ విధంగా ఉండగలం, అలాగే ఈ ప్రభుత్వం యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే సూచనలు చేస్తూ మేము ఒక హై లెవెల్ కమిటీ అనే దాన్ని వెయ్యాలని, అందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, మత్స్యకార రిప్రజెంటేటివ్స్, పౌర సమాజం నుంచి ఇంటలెక్చువల్స్, అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, సివిల్ సొసైటీ నుంచి కానీ ఉన్న ఇంటలెక్చువల్స్ని కొంతమందిని చేస్తూ రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3 నెలల్లో దీనికి సొల్యూషన్ తీసుకొస్తాను. సార్ మనం తీసుకొచ్చి సొల్యూషన్ 3 నెలల తర్వాత కాదండి, ఇప్పటికి 6 నెలలు అయింది. తర్వాత రాబోయే 3 నెలల్లో తర్వాత మనం ఏం చేయగలమో తెలియదు కానివ్వండి. ఈ 9 నెలలకి ఒక తల్లి అయితే ప్రసవించి ఓ బిడ్డని ఇవ్వగలదు, కానీ మన ఈ సాగర ఘోషని 9 నెలల తర్వాత మనం ఏమీ చేయలేకపోతే మనం జాతి క్షమించదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 10-15 రోజుల్లో ఒక ఫ్రేమ్వర్క్ చేసి హై లెవెల్ కమిటీ వేసి చేయాలని చెప్పి, ఈ కమిటీ యొక్క ఉద్దేశాన్ని ఎలా ఫ్రేమ్వర్క్ చేయాలో మేము గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా వ్యక్తం చేశారండి. సో దీని మీద ఆయన ఉదాహరిస్తూ పులస చేప గురించి కూడా చెప్పారు గవర్నర్ గారు. పులస చేప అనేది సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతున్న మార్గంలో జరుగుతూ ఉంటుంది. ఇంకా రేపు భవిష్యత్తు రోజుల్లో ఇవి కనబడవేమో. సో నేను టేక్ ఇమీడియట్లీ యాక్షన్ టు డైరెక్షన్ చేస్తాను, నేను డైరెక్టర్స్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం మాకు ఆనందదాయకం. గవర్నర్ గారి దగ్గర ప్రస్తావించిన తర్వాత అలాగే మేము అందరికీ కూడా, పౌర సమాజానికి కూడా, ఇంటలెక్చువల్స్ మేధావులకు చెప్తున్నామండి, మంచివాడి మౌనం చెడ్డవాడి దుర్మార్గం కన్నా ప్రమాదకరం. నిర్లక్ష్యం మన సమాజాన్ని ఆవహించకూడదు. కనుక మనం అందరం మేల్కొని మనం ప్రతి వ్యక్తి కూడా సమాజంలోంచి ప్రతి వ్యక్తి కూడా ఈ మత్స్యకారులు, ప్రకృతి సంపద గురించి అవగాహన కలిగి ఉండి ఈ పోరాటంలో అందరూ తమ వంత బాధ్యతగా ముందుకెళ్లాలని, అలాగే ట్రీట్మెంట్ విధానం గురించి కూడా ఒక ఎజెండా ఉందండి. ఫ్యాక్టరీలు ఎందుకు పెడతాయి ఈ కర్మాగారాలను ఇక్కడ అంటే, మనకి న్యూట్రలైజేషన్ చేయాలండి. ఇఫ్లెంట్ని న్యూట్రలైజేషన్ చేయాలంటే వాటికి హైలీ పవర్ఫుల్ యాసిడ్స్ వచ్చినప్పుడు వాటిని ట్రీట్మెంట్ చేయాలంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అనేదాన్ని వాడతాం. అంటే ఈ HCl కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇటువంటి యాసిడ్స్ వచ్చినప్పుడు న్యూట్రలైజేషన్ చేసిన తర్వాత రిమైనింగ్ 2-3% ఏమైనా ఉండిపోతే ఇంప్యూరిటీస్ని ఇది న్యూట్రలైజేషన్ చేస్తానండి. సో నేను ఒక సిస్టమ్ని మీకు ప్రొజెక్ట్ చేస్తాను, మీరు జూమ్ చేసి చూపించవచ్చు. ఇది ZLD సిస్టమ్ అనండి. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్. అంటే ఏదైనా ఇఫ్లెంట్ని 0 స్థాయికి మనం ఇఫ్లెంట్ని డిశ్చార్జ్ చేసినప్పుడు ఈ పద్ధతి ద్వారా వదలాలి. ఇలా వదలడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీలో తయారయ్యే ఇఫ్లెంట్ బయటకు వచ్చి దాంట్లో HCl ఉందనుకోండి,
ఆ HCl అనేది యాసిడ్, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం సోడియం హైడ్రాక్సైడ్ వాడతాం. అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ మన సోడియం హైడ్రాక్సైడ్ లై అంటాం. ఈ లైతో న్యూట్రలైజేషన్ చేస్తే pH 7 వస్తుంది. ఈ 7కి వచ్చిన తర్వాత మనం మాత్రమే సముద్రంలో డిశ్చార్జ్ చేయాలి. ఇలా చేసినప్పుడు యాసిడ్ని బేస్తో న్యూట్రలైజేషన్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ అనేదాన్ని మనం డిశ్చార్జ్ చేస్తాం. సో ఈ వాటర్ డిశ్చార్జ్ చేసేటప్పుడు వాటర్ న్యూట్రల్లో ఉన్నా కూడా దానికి తగిన పరిమాణంలో మన ఈ పారామీటర్స్లో COD BODలు ఉన్నాయా లేవా. ఉదాహరణ COD అయితే 30 కన్నా తక్కువ ఉండాలి మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, 1 లీటర్ తీసుకుంటే. అలాగే BOD అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అంటే సస్టైనబిలిటీ, లివింగ్ అట్మాస్ఫియర్ అనేది సముద్రంలో ఉందా లేదా అనేది. సో ఒక చేపకి 5 కన్నా తక్కువ ఉండాలి మిల్లీగ్రామ్ ఫర్ లీటర్, 1 లీటర్ తీసుకుంటే. మరి ఇన్ని వేల లీటర్ల సముద్రంలోకి కలుస్తున్నప్పుడు ఈ పారామీటర్స్ మనకు స్టార్టింగ్లో సరిగ్గా కనపడకపోవచ్చు. TDS అయితే 50 నుంచి 100 లోపు ఉండాలి. సో ఈ విధంగా డిశ్చార్జ్ చేసి మనం వదలాలండి. ఇక్కడ కింద ఇంకోటి చూపించానండి, హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కింగ్ ఆఫ్ ది యాసిడ్ అంటారు. ఉదాహరణ మనం చేసిన ప్రొడక్ట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్నట్టయితే సోడియం హైడ్రోక్లోరైడ్తో మనం చేసినట్టయితే ఇక్కడ సల్ఫైడ్స్ సాల్ట్స్ ఏర్పడతాయి, అలాగే వాటర్ ఏర్పడుతుంది. సో ఈ విధానంగా మనం ఫాలో అవ్వాలి. కానీ ఈ నామ్స్ అన్నింటినీ కూడా CFOలో మెన్షన్ చేస్తాం, కన్సెంట్ ఫర్ ఆర్డర్. కానీ ఈ నామ్స్ అన్నింటినీ కూడా వైలేట్ చేస్తూ ఈ రోజున ఫ్యాక్టరీలు రన్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పాపం తెలియక విషయం చెప్తున్నారండి. సముద్రాన్ని అంతటినీ మనం ఒకసారి ఎట్ ఎ టైం పాడు చేయలేకపోవచ్చు. కానీ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఈ ఫ్లూయెంట్స్ ఎప్పుడైతే మనం నడుస్తుంటే కనుక ఎక్కడ యాసిడ్ స్మెల్ వస్తే దానికి మనుషులు కూడా వెళ్ళరు. అలాగే ఈ మత్స్య సంపద చేప అనేది యాసిడ్ పవర్ ఎక్కడైతే వాటర్లో ఉందో ఆ ప్రాంతానికి అంతటికి దూరం అయిపోతుంది. దాదాపు నాకు తెలిసండి మనకు 972 చదరపు కిలోమీటర్ల మనకు కోస్టల్ లైన్ ఉందండి. ఈ కోస్టల్ లైన్లో మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా ఇటు మచిలీపట్నం దాకా కూడా ఫిషింగ్ హార్బర్ అనేది న్యాచురల్ హార్బర్ అనేది ఉంది. కనుక ఈ న్యాచురల్ హార్బర్ ద్వారా మనకి సహజ సంపద మనకు ప్రశాంతతను ఇవ్వాలన్నా రిక్రియేషన్గా రావచ్చు, లేదా మత్స్య సంపదని మన విదేశాలకి చూడండి. ఈ షిప్పుల ద్వారా, ఈ బోట్ల ద్వారా మనకి కలకత్తా దాకా వెళ్తూ ఉంటారు. 3 నుంచి 4 రోజులు ప్రయాణం చేసి వచ్చిన సంపదని బయటికి పంపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో తండేలు సినిమా వచ్చింది. పొరపాటున వీళ్ళు సముద్ర జలాలు దాటి వెళ్ళిపోయి లాహోర్ జైల్లో ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాగే ఈ మధ్య కాకినాడ ప్రాంతం నుంచి మత్స్యకారులు వెళ్ళి జాఫ్నా ద్వీపంలో దొరికిపోతే అంతర్జాతీయ జలాలు దాటి, అంటే వేట ఇక్కడ దొరక్క వాళ్ళ ప్రయాణం అలా కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో వాళ్ళు అంతర్జాతీయ లైన్లు కూడా దాటి శిక్షలకు గురిగా అవుతున్నారు. కనుక హద్దులు దాటి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి బందీలు అయిపోతున్నారు. రాష్ట్రాలు కాసా దేశాలండి, అంతర్జాతీయ సరిహద్దులు కూడా దాటుతున్నారు. ఇప్పుడు శ్రీలంక వీళ్ళని కోస్ట్ గార్డ్స్ వాళ్ళు పట్టుకున్నారు, 5-6 ఈ మధ్యకాలంలో రిలీజ్ చేశారు. కనుక మనం ఎంతసేపు చేసినా మన సహజ వనరులను మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నామంటే విజ్ఞప్తి, మీరు ఒక 10 రోజుల్లో హై లెవెల్ కమిటీ వేసి ఎక్స్పర్ట్స్, అలాగే సివిల్ సొసైటీ నుంచి కూడా కొంతమందిని తీసుకుని ఎప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ప్రతిరోజు ఏ రోజైతే పారామీటర్స్ అనుగుణంగా వాటర్ ఉందో పొల్యూషన్ అధికారులు వాళ్ళు ఇంటిమేట్ చేసి అవసరమైతే ఈ పౌర సమాజం నుంచి తీసుకున్న ఈ ఎక్స్పర్ట్స్కి జీతాలు కూడా ఇచ్చి ఆ సమయాల్లో మీరు వారికి వదిలే విధంగా చూస్తే సహజ వనరులను కాపాడుకోవచ్చు, 2 మత్స్య సంపదను కూడా తిరిగి పెంపొందించవచ్చు. మీరు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టయితే చరిత్రలో గొప్పవారుగా మిగిలిపోతారు. కనుక చరిత్రని మనం శాసించాలి, గేమ్ చేంజర్గా మీరు ఉండాలంటే కనుక మనకు వచ్చిన ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని మీరు మీ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కూడా మార్చే శక్తిగా మీరు ఎదగాలి. కానీ మా యొక్క మత్స్యకారుల యొక్క ఒక భరోసాని ఇస్తూ మీరు మమ్మల్ని కలుపుకుని మా జీవన వృత్తిని అలాగే ప్రకృతి సంపదని కాపాడతారని, ఈ ప్రయత్నంలో మేము తోడుగా ఉంటామని, అలానే 3 నెలల సమయం తర్వాత మేమేమీ చేయలేకపోతే మాత్రం మీ పోరాటంలో మీకు శత్రువుగా మారడానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే వచ్చారో ఆ గ్రామస్తులతో మాట్లాడిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మాటలతో కాదు చేతలతో చూపించాలా, గేమ్ చేంజర్గా మారాలని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఏదైతే కోరుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే, చేయాలనుకుంటే డిప్యూటీ సీఎంగా ఉండబోతున్నారు కనుక 10 రోజుల్లో వీళ్ళ సమస్యని పూర్తిగా పరిష్కరించే సత్తా పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా చేయలేకపోతే ఆయన చెప్పినటువంటి టైం ఏదైతే ఉందో 3 నెలలు కనుక చేయలేకపోతే మరలా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం చెప్తున్నారు. ఏదైతే ఈ యొక్క సమస్యల మీద గవర్నర్ కలిసినప్పుడు గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించి ఎవరైతే కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారి ద్వారా మీకు న్యాయం జరిపిస్తామని చెప్పి కూడా గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పి కూడా మురళీకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, ఉప్పాడ బీచ్.